హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసేయండి. అలానే ఛానల్లో వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, వచ్చేది ఇంకా ఫెస్టివల్ సీజన్ కదా. సో ఫెస్టివల్ సీజన్కి సింపుల్గా ఎలా రెడీ అవ్వచ్చు అని నేనైతే ఈరోజు ఒక లుక్ చూపిపోతున్నాను. ఇదేదో వేరే దగ్గర నుంచి కొని నేను రివ్యూ ఇవ్వడం కాదు. నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ని నేనైతే ఇప్పుడు ఎలా పేరప్ చేసుకోవాలి, ఎలా సింపుల్గా అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపించవచ్చు అనేది అయితే చూపిస్తాను. సో ఈరోజు అయితే నేను ఒక శారీని పేరప్ చేయబోతున్నాను. సో ఆ శారీ వచ్చేసి ఇదనమాట. సో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది శారీకి. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది ప్లెయిన్గా. సో ఇక్కడ గోల్డ్ కలర్ తోటి చిన్న చిన్న బాక్సెస్ లాగా అయితే వచ్చాయి. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. యాక్చువల్గా అయితే దీంట్లో శారీలో బ్లౌజ్ ఇచ్చారు, బట్ నేను ఆ బ్లౌజ్ అయితే యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ నేను ఇంకొక బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. సో బ్లూ కలర్ బార్డర్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి నేనైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ తోటి పేర్ చేస్తాను. అండ్ సింపుల్గా ఎలా రెడీ అవుతానో మీరు కూడా చూసేయండి. ఓకే, సో ఇప్పుడైతే నేను శారీ కట్టుకుని ఫైనల్గా అయితే నేను శారీ అయితే కట్టేసుకున్నానండి. చూడండి. సో ఈ బ్లౌజ్ ఏంటంటే కొంచెం నేను రీసెంట్గానే దీనికి స్టిచ్చెస్ ఉండే అనమాట. సో స్టిచ్చెస్ అయితే విప్పేసాను. అప్పట్లో టైట్ ఉందని డెలివరీ టైంలో, బట్ ఇప్పుడైతే కొంచెం లూజ్ అయింది. సో స్టిచ్చెస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు శారీ కట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ జ్యువెల్స్ అండ్ మేకప్ ఎలా వేసుకుంటానో చూసేద్దాం. ఎస్, సో ఇప్పుడైతే మనం కొద్దిగా లైట్గా మేకప్ వేసుకుందాం. ఫెస్టివల్ అంటే మరి మనం మంచిగా కనిపించాలి కదా. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ పైకి టై చేసుకుందాం. ఏంటంటే ఏ మేకప్ వేసుకున్నా అంటే ఫేస్కి సంబంధించింది ఏది చేసినా కానీ ఫస్ట్ అయితే మనము హెయిర్ అనేది టై చేసేసుకోవాలన్నమాట. లేదంటే అది హెయిర్ బాగా మీద పడుతూ ఉంటుంది, మనకి చిరాకు వేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ నేనైతే మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను. సో మాయిశ్చరైజర్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మీరు నన్ను ముందు వీడియోస్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే తెలిసే ఉంటుంది మీ అందరికీ. నేను చేసేది రెండు జస్ట్ ఐబ్రోస్ వేస్తాను అండ్ లైట్గా లిప్స్టిక్ అయితే రాస్తాను, అంతే. నా లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట రెండింటితోటి. సో ఈ లుక్ ఏంటంటే ఫెస్టివల్స్ కదా, ఇప్పుడు ఇంకెలానో సంక్రాంతి వస్తుంది కదా, సో రెడీ అవ్వచ్చు అనమాట. సో ఫెస్టివల్స్ వచ్చేది రెడీ అవ్వడానికి కాబట్టి, రెడీ అవ్వడం అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి. అలా హెవీగా రెడీ అయితే ఎంజాయ్ చేయలేం కదా పండగని. సో రిలేటివ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళతో బయటికి తిరుగుతూ ఉంటాం, బయటికి లోపలికి. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా లైట్ వెయిటెడ్ శారీస్ వేసుకొని కొంచెం లైట్గా మేకప్ వేసుకుంటే రోజంతా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎస్, ఐబ్రోస్ అయితే వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ చైన్ వేసుకుంటున్నాను. సింపుల్గా ఉంటుంది ఈ చైన్ అయితే. సో ఫస్ట్ అయితే చైన్ వేసేసుకుందాం. సో ఇప్పుడైతే చైన్ వేసేసుకుందాం. ఎస్, నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ చేంజ్ చేద్దాం. యాక్చువల్గా అయితే నేను ప్రతిరోజు పెట్టుకునే ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చిన్నవి, చాలా క్యూట్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా అయితే. సో గోల్డ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా. సో మళ్ళీ తర్వాత అయితే కనిపించవు. యాక్చువల్గా అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే స్పెక్స్ అనేవి హెడేక్ కోసము అలా వాడుతుంటారు కదా, వాళ్ళైతే మంచిగా రెడీ అయినప్పుడు స్పెక్స్ తీసేస్తే బాగుంటుంది. బట్ నాకు అలా కాదు, నేను సైట్ కోసం కాబట్టి డెఫినెట్గా పెట్టుకుని ఉండాలి. ఇప్పుడైతే నా దగ్గర ఇయర్ రింగ్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను చూడండి. 2 పెట్టుకుంటారు, ఏది బాగుందో తర్వాత రీసెట్ చేద్దాం. ఒకటైతే ఈ క్యూట్ బుట్టలు అండ్ ఇంకొకటి అయితే ఆరెంజ్ కలర్ కదా. సో ఈ ఆరెంజ్ కలర్ జుమ్కాస్ అనమాట. 2 బాగున్నాయి. సో ఫస్ట్ అయితే పెట్టుకొని చూద్దాం ఏది బాగుందో మీరు కూడా కింద కమెంట్ చేయండి.
సో ఏది బాగుంది, ఇటు సైడ్ది బాగుందా ఇటు సైడ్ది బాగుందా? ట్రెడిషనల్ లుక్ కాబట్టి విల్ గో ఫర్ బుట్టాస్. ఓకే, ఎస్. ఇయర్ రింగ్స్ ఏంటంటే డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, అంటే లాంగ్ ఫ్రాక్స్ లేదంటే లెహెంగాస్ వాటి మీదకి చాలా బాగుంటాయి. సో ఈరోజు మనం శారీ వేసుకున్నాం కాబట్టి ఈ బుట్టాస్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లైట్గా లిప్స్టిక్ వేసుకుందాం. యాక్చువల్లీ నేను కొంచెం వేసుకున్నాను, ఇంకా కొంచెం వేసుకుందాం. ఎస్. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ బ్యాంగిల్స్ ఇవి. ఇప్పుడు మనం ఏ 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నా కానీ వాటిలో రెడ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా కామన్ కదా. సో ఏ స్టైల్ తీసుకున్నా కానీ అవి రెండే కలర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెయిర్ చేద్దాం. నాకు నార్మల్గా ఏంటంటే నా జుట్టు కొంచెం సిల్కీ ఉంటుందన్నమాట. సో నాకైతే ఈజీగానే అయిపోతుంది హెయిర్ స్టైల్. యాక్చువల్గా అయితే నాకు కర్లీ హెయిర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఏంటంటే చెప్తుంటారు కదా, ఆ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ కావాలి, ఈ హెయిర్ ఉన్న వాళ్ళకి ఆ హెయిర్ కావాలి అనుకుంటాం ఆబ్వియస్లీ. సో జస్ట్ ఇలా ప్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం ముందు బ్యాంగ్స్ తీసుకుంటాను, అంతే. వి ఆర్ గుడ్ టు గో. సో ఎస్, మన లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాం. మనం ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే స్ట్రైట్నర్తో కొంచెం స్ట్రైట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నా క్యూట్ బ్యాంగిల్స్. అండ్ బ్లౌజ్ చెప్పాను కదా, కొంచెం స్టిచ్చెస్ వేయించాలి, అప్పుడు బాగుంటుంది ఇంకా. అండ్ ఇది వచ్చి నా నెక్ పీస్. సో మన జుమ్కాస్ ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. చూసేయండి. సో చాలా బాగుంది కదా, సింపుల్గా ఉన్నా కానీ చాలా మంచిగా కనిపిస్తాం మనం. సో ఈ వీడియో అయితే ఇంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.